షాలోమ్ ఎవ్రీవన్, ఐఎమ్ హెలీనా, ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా పషా వయషేవ్ అంటే మరియు అతడు నివసించాను అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 9వ పర్షా, సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండంలో ఇది 9వ పర్షా. ఈ పర్షా యొక్క 7వ అలియ వాక్య భాగము. బెరెషిత్ అనగా ఆదికాండము 40వ అధ్యాయం 1 నుండి 23వ వచనం వరకు. ఫరో యొక్క పానదాయకుల అధిపతి మరియు భక్ష్యకారుల అధిపతి అనగా ప్రధాన రొట్టెలు కాల్చేవాడు రాజుకు తప్పు చేసి జైలులో యోసేపు ఉన్న ఖైదీల గదిలో వేయబడతారు. ఒకే రాత్రి ఇద్దరికీ కలలు వస్తాయి. ఉదయానికి వారి ముఖాలు వ్యాకులంగా ఉంటాయి. యోసేపు కలల వివరణ ఎలోహిం చేతిలో ఉంది అని చెప్పి వినిపిస్తాడు. పానదాయకుల అధిపతి కలలో 3 తీగలు ఉండి ఫరోకు గిన్నెలో రసం పోస్తాడు. 3 రోజుల్లో ఫరో అతన్ని క్షమించి మళ్ళీ పాత స్థానం ఇస్తాడు. భక్ష్యకారుల అధిపతి కలలో తల మీద 3 గంపలు ఉండి పక్షులు తింటాయి. 3 రోజుల్లో ఫరో అతని తల నరికించి ఉరితీస్తాడు. యోసేపు పానదాయకుల అధిపతిని ఫరో దగ్గర నన్ను గుర్తు చేసుకో అని అడుగుతాడు. ఖచ్చితంగా 3వ రోజు ఫరో పుట్టినరోజు. విందులో ఒకరు తిరిగి స్థానం పొందగా మరొకరు ఉరి తీయబడతాడు. కానీ విడుదలైన పానదాయకుల అధిపతి యోసేపును పూర్తిగా మరచిపోతాడు. ఈ అలియా ఎలోహిం యోసేపుకు ఇచ్చిన కలల వివరణ బహుమతి. రాజా దర్బారుకు మార్గం సిద్ధం చేస్తున్న ఎలోహిం ప్రణాళికను చూపిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, తోరా యొక్క మరిన్ని లోతైన ఆధ్యాత్మిక బోధనలను తెలుసుకొనుట కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహత్రవత్.